హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సెమ్ 6 డిగ్రీ స్టూడెంట్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో సిబిజెడ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో అండ్ ఆల్సో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ సంపాదించాలని తత్వం ఉందో వాళ్ళు మాత్రం కంపల్సరీ సిబిజెడ్ రాయండి. అండ్ ఆల్సో మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి, స్పెషల్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి నేను టిప్స్ చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి సిపిజెడ్ 2020 మ్యాథమెటిక్స్ అండి. మ్యాథమెటిక్స్ పేపర్ విత్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, సొల్యూషన్స్ లేవు. అండ్ బిఫోర్ ఎగ్జామ్స్ నేను 1 వీక్ బిఫోర్ మాత్రం నేను సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే కొన్ని సొల్యూషన్స్, అదేవిధంగా ఆ ట్రిక్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఎంత తక్కువ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎంత తక్కువ టైంలో మీరు చేయగలుగుతారో నేను కొన్ని టిప్స్ చెప్తానండి. సో ఫాలో అవ్వండి. ఫాలో అయితే 60% మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఇవ్వండి. 10 మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే. అండ్ మీకు ఒక అనాలైసిస్ కూడా వస్తుంది, ఏ విధంగా పేపర్ అడుగుతుంది, ఎందులో నుంచి ఎక్కువ టాపిక్ వస్తున్నాయి. సో దాని ప్రకారం కూడా మీరు పేపర్ అయితే ఈజీ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. అండ్ అదేవిధంగా మీరు డిగ్రీ నోట్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేకపోతే. అండ్ అనవసరంగా ఏ మెటీరియల్ అయితే ఆ మెటీరియల్ కొనుక్కోకండి. మేము కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్, అందులో పోస్ట్ చేస్తున్నామండి ట్రిక్స్. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జియోలజీ అండ్ కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ అండ్ బయోటెక్నాలజీ ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఫ్రీ కోచింగ్ కూడా స్టార్ట్ చేసాం. అండ్ డిగ్రీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ అనేది స్టాప్ చేసాం. వాళ్ళ ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తామండి. ఒకసారి అయితే మన టాపిక్ వెళ్ళేద్దాం. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అండి, ఒకసారి చూసేద్దామండి మనం. ఒకసారి టాపిక్ వెళ్ళేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చేస్తారండి, y=log x/x దెన్ d²y/dx². ఇది యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయం అండి. 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి, 2 టైమ్స్ 2 సార్లు డెరివేటివ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఏంటంటే ఎక్కువ శాతం చాలామందికి టైం ఉండదండి, చేసేంత అవకాశం కూడా ఉండదు. సో ఈజీగా ఇలా అనుకోవాలంటే చాలామంది అనుకుంటారంటే 2 టైమ్స్ డెరివేటివ్ కాబట్టి ఏంటి x⁴ వచ్చే అవకాశం ఉందని అనుకుంటారు. ఈజీగా చెప్పాలంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద x² ఉంటుంది కదా, u/v చేస్తే ఒకసారి చేస్తే x/1/x² ఉంటుంది. మళ్ళీ ఒకసారి చేస్తే చాలామంది ఏమనుకుంటారు, ఫస్ట్ టైం x² ఉంది, మళ్ళీ x⁴ వస్తుందని. ఇలా చేయడం వల్ల చాలామంది లాస్ అవుతారు. ఎప్పుడైనా చూడండి, గమనించాల్సిన విషయం అండి. 2 టైమ్స్ డెరివేటివ్ చేస్తే మాత్రం ఒకటి తక్కువనే వస్తుందండి. x⁴ వస్తుందండి. టైం కన్ఫ్యూషన్ తీసుకోకుండా ఈజీగా చెప్పవచ్చు. డినామినేటర్ ఏది ఉంటే అది బ్లైండ్గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు డెరివేటివ్ చేయరాకపోతే మాత్రం ఇది ఫాలో అవ్వండి, టైం లేకపోతే మాత్రం. సెకండ్ వన్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇచ్చేసారు. ఇందులో ఒక ఫార్మ్ ఉంటుందండి, d⁴n/dx⁴n ఉంటుంది అండ్ సంథింగ్ ఫంక్షన్ ఉంటుందండి. ఫంక్షన్ ఇస్తే ఇది దాదాపు చాలామందికి తెలియదు. ఇలా ఇచ్చినప్పుడు ఫార్మ్ ఉంటుందని n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆ ఫంక్షన్లో ఇచ్చిన ఒక పారామీటర్ ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ a⁴n/a⁴n ఏదైతే ఫంక్షన్ ఇచ్చేసారో ఆ ఫంక్షన్ a+b⁴n+1 అంటే ఏంటిది ఫార్ములా సింపుల్గా బ్లైండ్గా తీసుకోవాలి. ఏంటి 50 ఫ్యాక్టర్. నేను ఇంకా ఈజీగా చెప్తానండి, మీకు ఫార్ములా గుర్తు లేకపోయినా డైరెక్ట్ రాసుకోవచ్చు ఈజీగా. ట్రిక్స్ ఎంతమంది ఫాలో అయ్యారు, వాళ్ళ ట్రిక్స్ని తెలుసుకొని చెప్తున్నాను. డైరెక్ట్ ఏంటంటే d⁴50 ఉందండి, 50 ఉంది, d⁴50 ఉంది అంటే d⁴50 ఫ్యాక్టోరియల్ కావాలి. 50 ఫ్యాక్టోరియల్ ఏది ఉంది, ఇంట్లో ఉంది. అండ్ కింద డినామినేటర్ ఏదంటే ఒకటి గ్రేటర్ ఉండాలి, అంటే n+1లో ఉండేటట్టు చూసుకోండి. మీరు ఫంక్షన్ n+1 పవర్లో ఉండేటట్టు చూసుకుంటే ఈజీగా బ్లైండ్గా వెళ్ళచ్చు. డైరెక్ట్ 50 ఫ్యాక్టర్లో/a⁴50/ax+b అని చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోని పార్ట్ల వైజ్ నేను డివైడ్ చేసి అప్లోడ్ చేస్తానండి, ఎందుకంటే మాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మేము కూడా ప్రిపేర్ అవ్వాలి. సో సారీ ఫర్ దట్. నెక్స్ట్ చూసేద్దాం. ఈ చాలామందికి అంటే మెక్లారెన్ థీరమ్ను ఇంకో టేలర్స్ థీరం ఉంటుంది అండి, అవి రెండు చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ చెప్పచ్చండి. లాగులు ఉంటే మాత్రం log cos x ఉంటే డైరెక్ట్ చెప్పచ్చు. సెకండ్ ఫంక్షన్ -1/2 ఉంటుంది. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి, ఈజీగా ఉంటుందండి. మెక్లారెన్స్ థీరం ఈజీగా గెయిన్ చేయవచ్చు 1 మార్క్. ఇది వచ్చేసి చూద్దామండి, కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే లిమిట్ ఉంది కదండి, లిమిట్ ఫస్ట్ న్యూమరేటర్ చేయండి, తర్వాత డినామినేటర్కి వెళ్ళినట్టయితే ఈజీగా వస్తుందండి. డైరెక్ట్ ఏంటి ఆన్సర్ ఎంత వస్తుందండి డైరెక్ట్ చెప్పేస్తా.
డినామినేటర్లో మాత్రం 2 వస్తుంది కంపల్సరీ. ఈజీగా చేయొచ్చు ఇది డైరెక్ట్ 1/2 చేసి. కొంచెం ఏంటంటే న్యూమినేటర్ ఉంటుంది కానీ న్యూమినేటరే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. అయితే పై కొంతమందికి అయితే పై వచ్చింది ప్రీవియస్ ఇయర్ ఆర్ పై స్క్వేర్ వస్తుందండి. డెఫినెట్గా ఇది గమనించాల్సిన విషయం. అండ్ చాలా వరకు ఏంటంటే నేను ఇంకా ట్రిక్ చెప్తాను. డైరెక్ట్ కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఏం చేయాలంటే స్క్వేర్ వచ్చేదాన్ని ప్రోడక్ట్ని న్యూమినేటర్లో తీసుకోండి. ఒకవేళ మీకు లిమిట్ చేయడం రాకపోతే డిఫరెన్షియేషన్ లెస్పెటల్ రూల్ అప్లై చేయడం రాకపోతే మాత్రం నేను చెప్పిన ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. మీద పై స్క్వేర్ రావాలి. ఐ థింక్ ఎవ్రీ వన్ గాట్ ఇట్. కిందనేమో ఈ రావాలండి 2E వస్తే ఆన్సర్ అండి. డైరెక్ట్ చేసేద్దాం. ఆప్షన్ వచ్చేసి గమనించాల్సిన విషయం 4th వన్ అండి. అంటే ఒకవేళ మీకు రాకపోతే అని చెప్తున్నాను. ఒకవేళ డిఫరెన్షియేషన్ హాస్పిటల్ రూల్ వచ్చినట్టయితే డైరెక్ట్ మీరు చేసుకున్నట్టయితే మీకు కూడా ఆన్సర్ వస్తుంది. ఇది డైరెక్ట్ చెప్పచ్చు. నేను కింద రూట్ ఉండాలని సంథింగ్ పవర్ ఎక్స్ అన్న రూట్ ఈ విధంగా ఉండాలండి. 1/√xలా ఈ విధంగా ఉండాలి. ఇది కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. అండ్ ఏంటి కావాలంటే మీరు కూడా లిమిట్ అప్లై చేసుకొని హాస్పిటల్ లాగా అప్లై చేసి మీరు కూడా చేసుకోవచ్చు. 1/x² లాగు కాస్ ఎక్స్ ఈ విధంగా చేసి కూడా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. 1/√x ఎక్స్ ప్లస్లో ఇవి పెట్టుకోండి. సెకండ్ ఆప్షన్ అండి 1/√e. అండ్ ఇవి చాలా వరకు ఇవి రిపీట్ అవుతాయండి. ఇవి రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఎన్విలోప్స్, అజంప్టూడ్స్ వరకు యూజ్ అవుతాయి. ఓన్లీ ఫార్ములాస్ చూసుకొని డైరెక్ట్ సింపుల్ ట్రిక్స్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి. చాలా వీడియోస్ చాలామంది చేస్తున్నారు. డాక్టర్ గుప్తా గారు కూడా చేస్తారు. చాలామంది చెప్తారండి. చాలామంది చెప్తారు. సో ట్రిక్స్ నేర్చుకోండి. మీరు ఎక్కువ లెంత్ ఉండే టైం ఇలాంటివి మాత్రం బాగా టైం తీసుకుంటున్నాయి అనుకుంటే మాత్రం ఇవి లాస్ట్కి వేయడానికి ట్రై చేయండి. మార్క్ ఫర్ రివ్యూ అని క్లిక్ చేసి తర్వాత లాస్ట్కి వేసుకోండి. టైం ఉంటే మాత్రం. టైం లేకపోతే మాత్రం మీకు ఏదో తెలిసింది ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి బ్లైండ్గా. ఎన్విలోప్స్ చెప్పానండి. ఎన్విలోప్స్ కూడా వస్తాయి. ఎన్విలోప్స్ చాలా వరకు ఇంతే ఉంటుంది. చాలా వరకు గమనించిన విషయం ఇందులో ఏంటంటే y² = 4x, ఇది మన పారాబోలా ఉంటాయి, ఎలిప్స్ ఉంటాయి, చాలా వరకు ఈ విధంగా ఉంటాయి. ఫ్రెండ్స్ ఏంటంటే చాలా వరకు గిట్లుంటుందండి. y = ± a/√2 వచ్చేటి ఉంటాయండి. చాలా వరకు a/√2 అదైనా y² = 4x మన పారాబోలాకు మాత్రం ఇక ఏంటంటే ఎలిప్స్ ఉంటుంది. ఎలిప్స్కి అయితే చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. 4 వస్తుంది. 4/4 వచ్చే అవకాశం ఉంటుంది ఎలిప్స్కి అయితే. ఒకసారి మీరు కూడా ట్రిక్స్ ఫార్ములాస్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇంటర్మీడియట్లో కూడా ఉన్నాయి. ఇంటర్మీడియట్లో అందరికీ ఉన్నాయి. e⁻x + e⁻y = 2xy ఇది లాజిక్ ఉంటుందండి. మొత్తం లాజిక్ u+v ఉంటుంది. u/v అండ్ ఆల్సో కొన్నిటికి tan ఫంక్షన్స్ ఉంటున్నాయి. ఈ విధంగానే e⁻x + e⁻y = tan x సంథింగ్ ఇలా ఫార్ములాస్ ఉంటాయండి. ఇన్వర్స్లో కూడా ఉంటున్నాయి. సో ఇలాంటి లాజిక్ ఉంటాయి. ఆ లాజిక్కి ఒకసారి చాలా వరకు చూసుకోవడానికి ట్రై చేయండి. మా ఇంటర్మీడియట్లో ఉంటాయి. డిగ్రీలో కూడా ఉంటాయి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో. అండ్ ఇది రోల్స్ థీరం అండి. రోల్స్ థీరం ఇది చాలా ఇంపార్టెంట్. రోల్స్ థీరం, అదేవిధంగా లెగ్రాంజెస్ థీరం అండ్ మీన్ వాల్యూ థీరం ఇవన్నీ 3 ఇంపార్టెంట్ అండి. వేరే ఒక్కొక్క ప్రాబ్లం అయితే పక్కా వస్తుంది. ఈజీగా చెప్పచ్చండి. ఏ రోల్స్ థీరం అంటే డైరెక్ట్ ఏదైతే డిఫరెన్షియేషన్ అవుతుందో దాన్ని తీసుకుంటే అయిపోతుంది. డైరెక్ట్ డిఫరెన్షియేషన్ తీసుకుంటే అయిపోతుంది. దీన్ని తీసుకొని సాటిస్ఫై అవుతుందా అవుతలేదు ఆ ఫంక్షన్ని చూస్తే అయిపోతుందండి. ఈజీ ఉంటుంది. ఇది కూడా అంతే. సేమ్ ప్రాబ్లం చేస్తూ వస్తుంది అందరికీ. మీన్ వాల్యూ థీరం ఇంకా చాలా థీరమ్స్ ఉంటాయండి. ఆ థీరమ్స్ ఒకసారి చూసుకుంటే ఏ విధంగా చేయాలో అది చూసుకుంటే అయిపోతుంది. if f of x = e⁻x² + y³ then the value of fy dfy/dy of x, y minus fx of x, y at p(2, 2) is ఇది ఇలాంటి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయండి. సిలబస్లో కూడా కొన్ని లేనివి ఉంటాయి. అలాంటి వానికి నేను ఏం చేయాలో నేను ఏంటంటే బిఫోర్ ఎగ్జామ్ 1 వీక్ ఉందనగా నేను సొల్యూషన్స్ కూడా ట్రిక్స్ చెప్తానండి. ఇంకా దీనికన్నా ఇంకా ఈజీ ట్రిక్స్ చెప్తానండి. ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలో ఏది ఎక్కువ టైం తీసుకుంటుంది చెప్పడానికి ట్రై చేస్తానండి. చెప్పడానికి ట్రై చేస్తాను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. తర్వాత చూసుకుంటే అజంప్టూడ్స్ ఆల్రెడీ చెప్పానండి. అజంప్టూడ్స్ ఇవి తీసుకొని అజంప్టూడ్స్ మూడిట్లలో ఒకటి ప్రాబ్లం అయితే మీన్ వాల్యూ
మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. మీన్ వాల్యూ థీరం ఉంటుంది కదండి, ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సంథింగ్ ఇలా ఉంటుంది కదండి. అండ్ అది కూడా చాలా ఇంపార్టెంట్. మీన్ వాల్యూ ఫంక్షన్స్ని ఫైండ్ అవుట్ చేసుడు చాలా ఇంపార్టెంట్. అందులో నుంచి ఇటు 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఆల్సో మళ్ళీ వచ్చింది ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు ఉంటాయండి. చాలా వరకు ఎక్స్ dz బై డిఎక్స్ ప్లస్ వై డివై బై డివై. చాలా వరకు ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్, చూసుకోవడానికి ట్రై చేయండి. నాట్ ఓన్లీ టైం కూడా వస్తాయి, సైన్ కూడా వస్తాయి. ఇలాంటివి అయితే ప్రాబ్లమ్స్ని కాంప్లికేటెడ్ ఉంటాయండి. సో తొందరగా క్విక్లీగా ఫైండ్ అవుట్ చేసేది చూసుకోవాలి. ఆన్సర్ వచ్చేసి కాట్ వస్తుందండి. సెక్ ఇన్వర్స్ కాట్ వస్తుంది, బ్లైండ్గా చెప్పచ్చు. అండ్ ఇది ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఇది కూడా ఇంట్లో చాలా వరకు ఉంటాయండి. మెథడ్స్ ఉంటాయి, అవి అన్నీ ఫాలో అయినట్టయితే ఈజీగా 5 మార్క్స్ మాత్రం కంపల్సరీ వస్తాయండి. 5 మార్క్స్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై, అందులో చాలా మెథడ్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో కావాలి. ఫార్ములాస్ ఉంటాయండి. లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై బై ఎక్స్ అండ్ లాగ్ ఆఫ్ 1/x ఇలా చాలా వరకు ఉంటాయండి. సో ఫార్ములాస్ అయితే చూసుకోండి, దానికి 6 ఫార్ములాస్ ఉంటాయి. 6 ఉంటాయి, 6 నుంచి వెళ్ళి 2 అని వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోండి. అండ్ డైరెక్ట్ చెప్పచ్చు అండి, ఈ ఒక పార్ట్కి u/v తీసుకోవాలి, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్. అండ్ లాగ్ వస్తే మాత్రం xy వస్తుంది కింద, గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగిలిన సైన్ వచ్చిన కాస్ వచ్చిన అవి డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆల్రెడీ చెప్పాను, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఇందులో నుంచి చూసుకోండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, దానికి మెథడ్స్ ఉంటాయని చెప్పిన 5-6 మెథడ్స్ ఉంటాయి, 5 to 6 అకార్డింగ్ టు యూనివర్సిటీ బట్టి ఉన్నాయండి. 5 to 6 ఉంటాయి, అవి చూసుకున్నట్టయితే డెఫినెట్గా వస్తాయి 5 మార్క్స్ వరకు 8. అండ్ ఈ ప్రాబ్లం ఉంటుందండి, వేరు p = dy బై dx. ఇలాంటి ప్రాబ్లమ్స్ 2 ప్రాబ్లమ్స్ వస్తాయండి, సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. y = mx ప్లస్ c ఆ విధంగా ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం కంపల్సరీ వస్తాయి. మీరు అందులో కూడా మెథడ్స్ ఉంటాయండి, అలాంటి ప్రాబ్లమ్స్ చూడండి. ఇందులో టూ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. అండ్ లెగ్రాంజెస్ కూడా ఉంటుందండి. అండ్ అదే అందులో ఆర్బిటర్ కాన్స్టెంట్కి సంబంధించినవి ఉంటాయి. సో డిఎక్స్ బై పి ఈక్వల్స్ టు డివై బై క్యూ ఈక్వల్స్ టు dz బై ఆర్, ఈ విధంగా ఉంటుందండి. సొల్యూషన్స్ ఉంటాయి, డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి దీనికి xy ఉంటుంది, xy z = c1 x² ప్లస్ y² ప్లస్ z² = c2 అండి. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. చాలా కాంప్లికేటెడ్ అండి, ఎందుకంటే అన్నీ చేయాలంటే చాలా కాంప్లికేటెడ్ ఎక్కువ. ఇలాంటివి మాత్రం బాగా కాంప్లికేటెడ్ అనుకున్నాయి, లాస్ట్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని లాస్ట్కి వేసుకోండి. ఇవి చిన్నవి అండి, ఇది చాలా ఉంటాయి. ఫంక్షన్స్ ఉంటాయి, సైన్ 1/d ఇంటూ ఫంక్షన్ ఆఫ్ సైన్, ఫంక్షన్ ఆఫ్ కాస్, లాగ్ ఎక్స్ అండ్ e⁴x అండ్ కొన్ని ఈక్వల్స్ టు 0 ఉంటాయి, అవి ఉంటాయి హోమోజీనస్. అండ్ నాట్ ఈక్వల్స్ టు 0 ఉంటాయి, సంథింగ్ ఫంక్షన్ ఉంటాయి నాన్ హోమోజీనస్. అవి ఫైండ్ అవుట్ చేసుకోండి, ఈజీగా ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేసుడు. వైసి అండ్ వైపీ పర్టికులర్ ఫంక్షన్స్ అండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వైసి వైపీ, ఇవి కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. చాలా వరకు ఉంటాయండి. లాజిక్స్ కూడా ఉంటాయి కొన్ని లాజిక్స్, కానీ కరెక్ట్ టైంకి అయితే లాజిక్స్ కొంతమందికి గుర్తురావు, సో బ్లైండ్గా వెళ్ళిపోతారు. చాలా వరకు ఉంటాయండి అవి. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ పార్ట్ అనేది నేను 2 days తర్వాత అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ట్విట్టర్లో అప్లోడ్ చేస్తున్నాను, అప్డేట్ చేస్తున్నాను. అండ్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయండి ట్విట్టర్లో. అండ్ ఆల్సో టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను అండి. ట్విట్టర్లో అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి నన్ను. అదేవిధంగా ఏమైనా పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం నేను వాట్సాప్ లింక్ కూడా ఇస్తానండి. ఎవరైనా అడ్వైస్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.